హలో ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. గాయస్ గుడ్ ఈవినింగ్. మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అనమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఈవినింగ్ అయింది. సో నా వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటి అంటే మా మమ్మీ కారప్పొడి చేస్తానన్నారు సీడ్స్తో కదా మమ్మీ. అవును. సో సీడ్స్ ఇంకా మంచి మునగాకు హెల్దీగా ఉండే ఒక కారప్పొడి లాగా తయారు చేస్తానని చెప్పారనమాట. కరివేపాకు ఇవన్నీ వాడి తయారు చేస్తానన్నారనమాట మా అమ్మగారు. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మేము కొన్ని సీడ్స్, హెల్దీ సీడ్స్, మంచి గ్రీన్ లీవ్స్, కొన్ని ఆకులు ఉపయోగించి కారప్పొడి అనేది తయారు చేస్తాము. సో మమ్మీ ఇది ఎలా తినాలి? రైస్లో కలుపుకుని మనం నూనె వడ్డించుకుని తినాలి. నూనె అంటే తిన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎలా అంటే భోజనం చేస్తారు కాబట్టి భోజనం చేసేటప్పుడు ఒక స్పూన్ పౌడర్ ఒక 3 ముద్దల్లో నార్మల్గా కలిపేసుకుని తినాలి. నూనె అంటే మళ్ళీ ఫ్యాట్ పట్టేస్తుంది కాబట్టి అంటే కొంచెం రుచి వస్తుంది మమ్మీ. వడ్డించుకున్నప్పుడు కొంచెం నూనె చొక్క వడ్డించు. నూనె కాదు, నెయ్యి వడ్డించుకోవాలి. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి, నూనె ఉన్న వాళ్ళు నూనె వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. లైట్గా నెయ్యి వడ్డించుకుని, వద్దు అనుకుంటే మామూలుగా కూడా తినొచ్చు అనమాట, ఎవరిష్టం వాళ్ళదే. సో అదనమాట గాయస్. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మేము హెల్దీ కారప్పొడి అనేది మీకు ఇవాళ వీడియోలో చూపిస్తున్నాము. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఓకే. వేడవుతుంది కళాయి. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే మునగాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మమ్మీ? మునగాకు చూపించు గైస్. మునగాకు చూసారా, ఫ్రెష్ ఇవాళ తెచ్చారు మా డాడీ. మునగాకు, తర్వాత కరివేపాకు. కరివేపాకు ఓకే. సీడ్స్ అన్నమాట. తర్వాత చెప్తాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రేఖలు. ఎస్ మమ్మీ. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత షీట్స్ కూడా వేసుకుంటే మనకు జుట్టు, కళ్ళు అన్ని బాగా కనపడతాయని చెప్పి కొంచెం హెల్దీ కోసం ఇవి ఏంటంటే అవిసి గింజలు, ఫ్లెక్స్ సీడ్స్. అలసి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వేరుశనగ గుళ్ళు, నువ్వుపప్పు, గుమ్మడి గింజలు. సో ఇవి తీసుకున్నాం అన్నమాట ఈ రోజు. ఇవి తీసుకున్నాం. ఫస్ట్ చింతపండు కావాలా మమ్మీ? చింతపండు వేసి, పసుపు, చింతపండు, నూనె. అంటే నిమ్మకాయ ఏంటంటే పెద్ద ఉసిరికాయ లాంటివి ఉంటే ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, అంటే చింతపండు బదులు. ఓకే. మనం ఇప్పుడు చింతపండు యూజ్ చేస్తాం. ఓకే మమ్మీ. సాల్ట్, ఉప్పు, ఆయిల్ ఉండకూడదు, డ్రై రోస్ట్. అన్ని డ్రై రోస్టే. నిల్వ ఉండాలి కదా మమ్మీ. ఎలర్ట్ గా ఉన్నావా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ పోస్తే ఆయిల్ వచ్చేస్తుంది అండి. మునగాకు వేసుకుని చిన్న మంట పెట్టావు మమ్మీ. మంట తగ్గిస్తాను. ఫ్లేము చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకోవాలి మమ్మీ, చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుని. గైస్ మునగాకు ఇది చూసారా ఎంత బాగుందో. మనకి కళ్ళుకి మంచిది, జుట్టు కూడా బాగుంటది. కరివేపాకు, మునగాకేమో మనకి ఐరన్, మోకాళ్ళకి మనకి అన్నిటికి కూడా, మోక చేతులకి అన్నిటికి కూడా మనకి బలంగా ఉంటది, ఎముకలు గట్టిగా ఉంటాయి. డాక్టర్ గారు కూడా చెప్పారు మా మునగాకు తినాలి అని చెప్పారు డాక్టర్ గారు. ఇలా ఫ్రై చేసుకోవాలి కదా మమ్మీ. అవునమ్మా, ఇలా ఫ్రై చేసుకోవాలి చెమ్మ రాకుండా. అందుకే కొంచెం ఆరబెట్టుకుంటే మనం ఎండలో కొంచెం అలాగా ఏంటంటే మనం వేగించుకుని 1 గంట ముందు అలా ఎండలో పెట్టుకుంటే చెమ్మ ఆరిపోద్ది అనమాట. ఓకే. ఇంకొక గంట ఉంచితే బాగా ఆరుతుంది. కరివేపాకు నువ్వు కడిగేసి ఎండలో పెట్టావు కదా మమ్మీ? కడిగేసి ఎండలో పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2-3 గంటలు పెట్టుకుంటే బాగుంటది, చెమ్మ లేకుండా. ఆకులకి చెమ్మ ఉండకూడదు. ముద్దలా బాగుంది మమ్మీ, గ్రీన్ గా అలా వేగాలి. మునగాకు ఫ్రై అవనివ్వాలి, డ్రై రోస్ట్. జస్ట్ ఏమీ నూనె కానీ ఏం పోయలేదు అనమాట, డ్రై రోస్టే. అందుకే మనం ఎండలో పెట్టుకున్నాం అనుకో మమ్మీ, నిమ్మంతా లాగేస్తుంది ఏంటి, అప్పుడు ఇలా ఉంటది అన్నమాట. ఇలా పొడి పొడిగా ఉంటది. ఇది ఫ్రెష్ ఆకు ఇప్పుడే తెచ్చారు, ఈ రోజే తెచ్చారు, మార్నింగ్ తెచ్చారు అనమాట. ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాము. అవునమ్మా, చాలా మంచిది మునగాకు. కొంచెం జాగ్రత్తగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం చెమ్మగా ఉంది అంటే వాటర్ కాదు, ఇందులో ఉండే వాటర్ ఉంటది కదా, పచ్చిగా రసం, ఆకు రసం.
అందుకే ఎండలో పెట్టుకుంటే మమ్మీ పొద్దుట ఎండ వచ్చినప్పుడు పెట్టుకుంటే 2-3 గంటలు బాగుంటది. ఎలాగో సమ్మర్ సీజనే కాబట్టి బాగుంటది. ఎండాకాలమే కాబట్టి పొద్దున్న 1 గంట ఎక్కువ అవసరం లేదు. 10-11 ఆ టైంకి 1 గంట ఎండలో పెట్టేస్తే అయిపోద్ది. బాగా ఇంత టైం పట్టదు ఫ్రై చేయడానికి కూడా. ఇలా నిమ్మ కింద కూడా ఉండదు, మళ్ళీ ముద్ద కింద ఉండకూడదు. ఇది పౌడరు నిలవ ఉండాలి కాబట్టి పొడుములా ఉండాలి, లేకపోతే దగ్గరగా అయిపోద్ది కదా మమ్మీ. అవునమ్మా. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, పేపర్లా అయిపోవాలి కదా మమ్మీ. అందుకే 2-3 గంటలు ఎండలో పెట్టుకుంటే చాలా ఈ నిమ్మంతా లాగేస్తుంది. మనకి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఎస్, ఫస్ట్ ఇలా మునగాకంతా మనం ఫ్రై చేసేసుకోవాలి. గైస్ చూసారా ఎలా దగ్గరగా అయిపోయిందో ఆకు మొత్తం. సో ఇలా అయిపోయి ఇంకా తీసేసుకోవచ్చు కదా మమ్మీ. తీసేసుకుందాం. ఓకే, మనం ఏం చేయాలంటే ఈ ఆకు మొత్తం చల్లారాలి. చల్లారాక మనం అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన మునగాకు కూడా ఫ్రై చేసేసుకుందాం. మునగాకు అయితే ఫ్రై చేసేసాం. ఏది మమ్మీ? డ్రై రోస్ట్ మొత్తం అందులో ఏమి వాటర్ లిక్విడ్ లేకుండా కదా మమ్మీ. అవునమ్మా. అందులో ఏం పసరు లేకుండా కూడా మునగాకు కోసిన రోజే కాకుండా కోసిన రోజు ఏం చేయాలంటే 2-3 గంటలు ఎండలో పెట్టుకుంటే 2 గంటలు మంచి ఎండలో పెట్టేసామంటే 2 గంటలు అయితే నిమ్మంతా లాగేస్తుంది. అప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం ఉండల కింద కట్టకుండా ఉంటది, ముద్దల కింద. ఏది అలా ఉంది, వేడిగా ఉంది, కొంచెం చల్లారాలి. గాయస్ చూసారా మునగాకు ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పొడుం కాబట్టి వాటర్ ఉండకూడదు, లేదంటే పాడైపోద్ది కారపొడి. అదనమాట. నెక్స్ట్ ఏంటి మమ్మీ? కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు అలా గుల్లగుల్లగా వేసుకోవాలి. ఇది ఎండలో పెట్టాం కాబట్టి నీట్గా కడిగేసి ఎండలో పెట్టాం. అలా ఆరబెట్టుకోవాలి బట్ట మీద. అలా ఆరబెట్టుకుంటే చెమ్మలా వేసి ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా మమ్మీ ఇలాగే లేకుండా నిమ్మ లేకుండా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఎంత టైం పట్టదు మమ్మీ? ఆల్రెడీ మనం ఎండలో పెట్టాం కదా, 2 గంటలు ఎండలో పెట్టాను, నిమ్మ లాగేస్తుంది, అందుకు బాగుంటది. హెయిర్ ఫాల్ అలాంటి ఏం సమస్యలు ఉండవు. మనం ఏంటంటే జుట్టు ఊడిపోదు, కళ్ళు బాగా కనబడతాయి. మనం డైలీ కూడా ఇది ఏంటంటే కరివేపాకు కూడా ఆడేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఆడేసుకుని మజ్జిగ తాగుతాం కదా, గ్లాసు మజ్జిగలో సాయంకాలం కలుపుకుని 1 స్పూను తాగితే చాలా మంచిది. కళ్ళుకి మంచిదే, జుట్టు కూడా బాగుంటుంది మనకి. అవును మమ్మీ, అంటే పాటించాలి మనం. చిన్నప్పుడు పచ్చి కరివేపాకు దూసుకుని తినేసేవాళ్ళం. అప్పుడే బాగుండేది, లావుగా జుట్టుగా. తెలియదు చిన్నప్పుడు తినేవాళ్ళం, కానీ ఇన్ని పోషకాలు ఉంటాయని తెలియదు. చిన్నప్పుడు తింటే మంచిదని చెప్పి తినేసేవారు తప్ప ఇన్ని ఉంటాయి అని తెలియదు అప్పుడు. అప్పుడే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, జుట్టు అయ్యి కూడా అప్పుడే బాగుండేనాయి చిన్నప్పుడు. ఒత్తిగా ఉండేది, పొడవుగా ఉండేది. అవును మమ్మీ. కొంచెం ఫ్రై అయిపోయినాయి మమ్మీ, కొంచెం ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం 2 నిమిషాలు అయితే అయిపోద్ది, ఎందుకంటే ఎండలో పెట్టేసాం కాబట్టి. వాటర్ అది రావట్లేదు చూసాము. ఎండలో పెట్టేసాం కాబట్టి ఇందులో ఉన్న రసం ఆవిరైపోయింది. చెమ్మ కొంచెం నిమ్ము పోవాలి, లేకపోతే ముద్ద కింద అయిపోద్దమ్మా. వాటర్ వచ్చేస్తుంది మనం వేగించినప్పుడు ఇందులో. అలాగ మనం 1 గంట ఎండలో పెట్టుకోవాలి. అవును. ఇదైతే మనకి ఏగిపోయింది, కరివేపాకు ఫ్రై అయిపోయింది. అంత టైం పట్టలేదు చూసారా. అది మనం ఎప్పుడు ఎండలో పెట్టుకోవాలి 1 గంట బాగుంటది, చెమ్మ లాగేస్తుంది. ఈ ఆకు కూడా ఇందులో వేసేద్దాం మమ్మీ, వేరేగా వేద్దామా? వేరేగా వేస్తాను. తీసేసుకోవాలి, ఇంక ఫ్రై అయిపోయింది, మాడిపోద్ది లేకపోతే. మీరు వేటికి అవి వేసుకోండి వేరుగా. చూసారా కరివేపాకు ఇలా ఫ్రై అయింది. మిగిలిన కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుందాం. చూసారా గాయస్, ఇలా మరీ మాడిపోకూడదు. డ్రై రోస్ట్ చేసాం కరివేపాకు కూడా. లేదు మమ్మీ, గైస్ చూసారా కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో. మనం ఇలాగ అన్నాం అనుకోండి, చూసారా ఇలా అయిపోతుంది. ఇలా పొడవైపోద్ది అనమాట. నేను ఒక్క ఆక అన్నాను, మా మమ్మీ చూడండి ఇలా పొడవైపోద్ది ఫ్రెండ్. డ్రై రోస్ట్ చేసి వేడిగా ఉంది కదా మమ్మీ, కొద్దిగా బాగానే ఉంది, చాలా కింద నుంచి కళాయి వేడి వస్తుంది. అదే గైస్ చూసారా ఇలా ఇవి మమ్మీ పళ్ళెం చూపిందాను. గైస్ చూసారా తేలిగ్గానే ఉంది. సో ఇలా మీరు డ్రై రోస్ట్ చేసేసుకోండి. సో చేసేసుకుని
ఇలా మీరు బాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా అనేసుకోవడమే చేత్తో అనేసుకోవడమే. అప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎస్. వేరుశనగ గుళ్ళు, గుమ్మడి గింజలు, నువ్వుపప్పు, ఫ్లాక్ సీడ్స్ వేగించుకుందాం. ఓకే మమ్మీ. ఒకటొకట ఇవి కూడా వేరువేరుగానా? వేరువేరుగా ఫ్రై చేసుకుందాం. ఫ్లాక్ ఫ్రై చేసేసుకుని ఇందులో ఒకే పళ్ళంలో వేసేసుకుందాం. ఓకే మమ్మీ. ఇంకో ఫ్లాక్ సీడ్స్ గైస్, ఫ్లాక్ సీడ్స్ కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి చిన్న మంట మీద. ఇవి కొంచెం వేడయ్యాక పైకి పేలుతున్నట్టు అవుతాయి కదా మమ్మీ, చిట్టపట్లు వస్తాయి. మనం ప్లేట్ ఏదో అడ్డు పెట్టాలి మమ్మీ, లేకపోతే ఎగిరిపోతాయి కదా. అవునవును, చిట్పట్ పేలాల్లా పేలుతాయి. అవును, పేలాల్లాగా పేలుతాయి అన్నమాట. ఎస్, అవిసె గింజలు అంటారు తెలుగులో కదా మమ్మీ. ఫ్లెక్స్ సీడ్స్, అవిసె గింజలు హెల్త్ కి, ఇది ఏంటిది హెయిర్ కి చాలా మంచిది. ఇవి జుట్టు రాలిపోకుండా. పొడి కూడా చేశాను. అవిసె గింజల పొడి తిన్నాం కదా మమ్మీ, చాలా కారపొడి. మనం రైస్ లోకి చాలా బాగుంటది. అవిసె గింజలు, అవిసె గింజలమ్మా, అవిసె గింజలు మమ్మీ. వీటితోటి మనం డైరెక్ట్ గా కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఈ ప్రత్యేకంగా కూడా మనం పొడి చేసుకోవచ్చు. సెపరేట్ గా అవిసె గింజల పొడి, అవిసె గింజల పొడి చాలా బాగుంటది. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక తీసేసుకున్నాం. ఫ్రై అవ్వాలి గైస్. చూసారా చిటపట్లు వస్తున్నాయి, చూసారా అలా చిటపట్ల కింద వస్తాయి అన్నమాట. కలుపుకోవాలి. అలా చిటపట్లు వస్తే లోపల పార్ట్ ఫ్రై అవుతుందని కదా మమ్మీ. గింజ లోపల చాలా కమ్మగా ఉంటాయి ఈ ఫ్లెక్స్ సీడ్స్. ప్రత్యేకంగా ఈ పొడి కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్. ఇవన్నీ కాకపోయినా మనకి ఇవి ఉన్నాయనుకోండి, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకుని ఆడేసుకోవచ్చు అంతే. చాలా బాగుంది. చూసారు చిటపట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. చిటపట్లు ఆగిపోయి గాయస్, మా అమ్మ ఆగిపోయినాయి అంటుంది. సరిగ్గా చెప్పు ఫ్రెండ్స్. అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాం. మళ్ళీ మాడిపోతాయి. గైస్ చూసారా, ఇలా అయిపోతే ఫ్రై అయిపోయినట్టు ఇంక తీసేసుకోవచ్చు. తీసే మమ్మీ ప్లేట్ లోకి. ఆగిపోయినాయి అంటున్నారు. వీడియో తీసి చూసే వాళ్ళకి మీకు ఎలా ఉన్నా, చేసే వాళ్ళకి మాకు పన్నగా ఉంటది అనమాట. ఏదో ఆలోచన మా అమ్మ. అయ్యో ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాక ఎలా ఉన్నాయో, ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. గైస్ చూసారా, ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి పక్కకి. నువ్వుపప్పు ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్. గైస్, అలా ఒక్కొక్క ఐటమ్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నువ్వుపప్పు కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది దోరగా ఫ్రై అవ్వాలి. నువ్వుపప్పు రంగు మారుతుంది కదా మమ్మీ, కలర్ వైట్ కలర్ లోంచి బిస్కెట్ కలర్ లో వస్తుంది. ఇది వైట్ లోంచి బిస్కెట్ కలర్ లోకి వస్తుంది. దోర రంగు. ఓకే మమ్మీ, బిస్కెట్ కలర్ లోకి వస్తుంది మమ్మీ. చిన్న మంటగా అలా వేగించుకుందాం. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నువ్వుపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఓకే మమ్మీ. దోర రంగు వచ్చింది కదా, వచ్చింది మమ్మీ. ఫ్రై కదా, ఉబ్బుతాయి, అలా లావుగా అవుతాయి అన్నమాట. ఏది చూసారా, ఫ్రై అయితే గింజలు అనేవి ఉబ్బుతాయి. తీసేసుకుందాం మమ్మీ. ఇంకా అవుతాయి. బిస్కెట్ కలర్ వచ్చింది కదా మమ్మీ. వచ్చేసింది మమ్మీ. లేకపోతే బాగోదంతా. వచ్చింది, బిస్కెట్ కలర్ లోనే ఉన్నాయి. చాలు, మళ్ళీ మాడిపోతాయి, కమ్మగా ఉండాలి. సో గాయస్, ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ ప్లేట్లోకి పక్కకి తీసేసుకుంటే ఇవి కూడా అలా చల్లారుతాయి. అలా చల్లారాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే అలా చల్లారుతాయి అన్నమాట. వేగించుకునేటప్పటికి చల్లారిపోతాయమ్మా. ఫ్యాన్ కింద పెట్టిన అవసరం ఉండదు. అవును, ఇవన్నీ వేగించేటప్పటికి అవి చల్లారిపోతాయి. ఇప్పుడు గుమ్మడి గింజలు వేసాము. ఇంకో మమ్మీ. ఎస్ గైస్, పంకిన్ సీడ్స్ అన్నమాట, గుమ్మడి గింజలు. ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా మంచిది ఆరోగ్యానికి. గుమ్మడి గింజల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి.
ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న గైస్ గుమ్మడి గింజలు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కరకరలాడేలాగా చాలు. అంటే కరకరలాడేలాగా, మళ్ళీ ఎక్కువ ఏం అవసరం లేదు. దోరగా ఫ్రై అయితే సరిపోద్ది గుమ్మడి గింజలు. బాగా చల్లారాక ఎప్పుడు కూడా బాగా చల్లారాలి, లేకపోతే ఆయిల్ వచ్చేస్తుంది. అవును, బాగా చల్లారాలి. గుమ్మడి గింజలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎస్ గైస్, చూసారా గుమ్మడి గింజలు అలాగా బ్రౌన్ కలర్ వచ్చినాయో కొంచెం, చూసారా అదిగో అలా అన్నమాట. సో ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి చూసారా. గుమ్మడి గింజలు కూడా సెపరేట్గా తీసేసుకుని నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ అన్నమాట, పల్లీలు, పీనట్స్ కూడా వేయించేసుకుందాం. వేరుశనగ గుళ్ళు కూడా, ఇవి కూడా సెపరేట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. వేరుశనగుళ్ళు ఫ్రై అవుతున్నాయి గాయస్. వేరుశనగుళ్ళు ఫ్రై చేస్తున్నారు మా మమ్మీ. ఇంకా ఇవి ఫ్రై అయిపోతే మమ్మీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఒకసారి వేగించేసి మిర్చి ఒకటి వేగించేస్తాను. అన్ని వేగించేసి అలాగా చింతపండు వేసేసి మిక్సీ పట్టేయడమే. ఓకే, చింతపండు సాల్ట్ వేసేసి అన్ని మిక్సీ పట్టేసుకోవడమే. బాగా చల్లారాలి మెయిన్, లేకపోతే ఆయిల్ వచ్చేస్తాయి. అవును, అన్ని గ్రౌండ్ నట్ అన్ని కూడా ఇందులోంచి ఆయిల్ వస్తాయి కదా మమ్మీ. అవును, గుమ్మడి గింజలు, షీట్స్, బ్లాక్ షీట్స్, ఫ్లాక్ షీట్స్, పప్పు. మా అమ్మగారు మాట్లాడితే నాకు వచ్చేస్తుంది. ఫ్లాక్ షీట్స్, బ్లాక్ సీడ్స్ అంటుంది మా అమ్మ. ఫ్లాక్ షీట్స్, బ్లాక్ సీడ్స్ మర్చిపోతా ఉంటాను. ఫ్లాక్ షీట్స్ ఫ్రెండ్స్. గైస్ చూసారా, గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. అలాగా నెక్స్ట్ ఏంటి మమ్మీ? నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి. ఓకే, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కూడా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి. ఇవి ఫ్రై అయ్యాకనా మమ్మీ? గైస్ ఇవి కూడా ఫ్రై అయ్యాయి. వన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఓకే మమ్మీ, మీకు కావలసినంత క్వాంటిటీస్లో వేసుకోవచ్చు. అంత వేయాలి ఇంత వేయాలని ఏం లేదు, మీకు ఎలా కావాలో అలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇవి కూడా దోరగా ఫ్రై అవనిద్దాం. ఇవి అయితే ఫ్రై అయిపోయి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఎస్ మమ్మీ, ఇవి కూడా తీసేసుకుందాం. ఓకే, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి గైస్ చూసారా. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ మిర్చి. మిర్చి 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 లాంటి కుర్రాడా. మిర్చి 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 రెడ్ మిర్చి అనమాట. ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసేయాలి. ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం కలర్ మారుతాయి కదా మమ్మీ? మారుతాయమ్మా. సో ఇవి కూడా ఫైనల్ డ్రై రోస్టే. ప్రతిదీ కూడా ఆయిల్ పోయకూడదు. ఆయిల్ పోయలేదు, పౌడర్ కదా, పౌడర్ కింద చేసుకుంటాం మనం. అవునమ్మా. ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం మనం కరివేపాకు, మునగాకు, ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటమ్మా ఏమమ్మీ, అవిసె గింజలు, నువ్వు పప్పు, వేరుశనగ గుళ్ళు, గుమ్మడి గింజలు, ధనియాలు, జీలకర్ర, ఏంటమ్మా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసి అంతా కలిపేసుకోవాలి. ఫైనల్ గా ఇంకా మా మమ్మీ కలిపేసి చూపించారు మీకు. కలిపి మిక్సీ పట్టేసింది చూపెడతాను కలిపేటప్పుడు. ఎస్ మమ్మీ. డన్ guys, colorful. What color? guys ఏం చేసావు చెప్పు మమ్మీ. ఇవన్నీ కూడా అది అన్ని వేగించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసా. సెపరేట్ గా వేటికవి చెప్పు మమ్మీ. మీదేమో మునగాకు పొడి, ఓకే, కరివేపాకు పొడి, ఓకే మమ్మీ. తర్వాత అవిసె గింజల, నువ్వు పప్పు పొడి. ఇది నువ్వు పప్పు తెల్లగా ఉంది కదా, ఇది నువ్వు పప్పు. ఇది ఫ్లెక్స్ సీడ్స్, వేరుశనగ. ఇది గుమ్మడి గింజలు పచ్చగా ఉంటాయి. ఓకే, ఇది గుమ్మడి గింజల. నోట్లో వేసుకుంటాను కొంచెం. గుమ్మడి గింజలమ్మా, గుమ్మడి గింజలు. ఇది ఫ్లాక్ సీడ్స్, ఇది ఫ్లాక్ సీడ్స్. ఇది నువ్వు పొడి, ఓకే, నువ్వు పప్పు. ఇది కారం, కారం, మిరపకాయలు ఆడేసాం. తర్వాత
ఇదేమో వేరుశనగ గుళ్ళు, వేరుశనగ గుళ్ళు, ఇది ధనియాలు, వెల్లుల్లి. ఓకే. తర్వాత ఇదేమో చింతపండు, ఓకే. కొద్దిగా మునగాకు పొడిలో వేసి ఆడాను. ఓకే. చింతపండు కోసం, పులుపు కోసం. ఇందులో ఎండుమిరపకాయల్లో కొంచెం సాల్ట్ కూడా వేసా. ఓకే మమ్మీ. ఇందులో ఎండుమిర్చిలో సాల్ట్ వేసి ఆడేసాను. ఓకే మమ్మీ. ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా ఆడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుందాం. కలిపే మమ్మీ. సాల్ట్ సరిపోతే అప్పుడు లాస్ట్ ని కలుపుదాం. టేస్ట్ చేస్తానులే మమ్మీ. ఇవన్నీ కూడా చింతపండు ఆడింది కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఓకే. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి కలిపేసుకుందాం. ఓకే మమ్మీ. గైస్ చూసారా, వాటర్ లాగా లిక్విడ్ లా ఉండకూడదు అనమాట, కలిపేసుకోవాలి. నేను అవి వేగించాను కదా, అవి ఏం చేశానంటే ఎండలో పెట్టి నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ముద్దగా వచ్చేస్తుంది అని ఏం చేశానంటే 2-3 గంటలు ఎండలో పెట్టి వేగించిన తర్వాత కూడా అన్ని ఎండలో పెట్టాం. అన్ని ఎండలో పెట్టి ఇది ఆకు మునగాకుని కరివేపాకు ఎక్కువ ఎండలో పెట్టి ఇవి అరగంటే పెట్టాను ఆడి ముందు. అవన్నీ కూడా నాకు ఇప్పుడు బాగుంది, ఎందుకంటే బాగా ఎండింది, పొడి పొడిగా వచ్చింది. అవును, ఇప్పుడు కలిపేసుకోవడమే. మనం ఆడుకున్నటువంటి పొళ్ళన్నీ కలుపుతున్నాను అనమాట మొత్తం అన్ని. బాగానే వచ్చింది మమ్మీ. క్వాంటిటీ బాగా వచ్చింది, కొంచెం ఎక్కువ వచ్చింది, కలుపుకోవచ్చు శుభ్రంగా. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మమ్మీ. అవును, బాగా వచ్చింది. చాలా పోషకాలు ఉంటాయి ఇందులో, చాలా ఆరోగ్యం. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లోకి, రైస్ లోకి, జాగ్రత్త మమ్మీ, అన్నిటిలోకి తినొచ్చు. మనం రైస్ లో తినొచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు, నూనె చుక్క గానీ నెయ్యి గానీ వడ్డించుకుని తినొచ్చు, బాగుంటది. చాలా రోజులు నిలవ ఉంటది. మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా కూడా పట్టుకెళ్ళచ్చు కదా మమ్మీ. నిలవ ఉంటది. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరి ఉండల కింద ఉంటాయి కదా. ఉండలు ఉండకూడదు గైస్, మొత్తం ఉండలు అంటే చింతపండు ఆడాను కదా, అది చింతపండు వల్ల రుచి, చింతపండు సాల్ట్ వల్ల రుచి వస్తుంది. పౌడర్లు అలా ఉన్నా కానీ ఆ రెండింట్లో ఏదైపోయినా మమ్మీ టేస్ట్ చేస్తాను. గైస్ టేస్ట్ చేద్దాం. కరెక్ట్గా సరిపోయినాయి అన్ని. సాల్ట్ కూడా సరిపోయింది మమ్మీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. గైస్ టేస్ట్ చేసి చెప్పండి మా అమ్మగారికి ఎలా ఉందో. బాగుంది మమ్మీ, చాలా బాగా వచ్చింది. బాగుందమ్మా, థ్యాంక్ యూ. గైస్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. చింతపండు, సాల్ట్ అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం కష్టపడి చేసింది బాగుందన్నారనుకో, మనకి చాలా ఆనందంగా ఉంటది. కష్టం అంతా మర్చిపోతాం. చాలా బాగా కుదిరింది. మునగాకు, కరివేపాకు, తర్వాత ఏంటమ్మా అవి ఫ్లాక్ సీడ్స్, అదే సీడ్స్ అవిసి గింజలు వేసాము, గుండమడి గింజలు, వేరుశనగ గుళ్ళు, ధనియాలు, నువ్వుపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మునగాకు అన్నిటితో తయారు చేసినటువంటి ఇది పొడి. గాయస్ ఇదన్నమాట. సో ఈ రోజు వీడియోలో మా మమ్మీ తయారు చేసిన కారప్పొడి, హెల్దీ ప్రోటీన్ రిచ్ కారప్పొడి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఎవరికైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు కండరాలు ఎముకలు గట్టిపడలేని వాళ్ళకి కూడా మంచిది కదా మమ్మీ. ఎందుకంటే నువ్వుపప్పు వేసాం కాబట్టి, నువ్వుపప్పు, మునగాకు ఇవన్నీ కూడా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి గాయస్. మీకు అలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము మీ కమెంట్స్ అన్ని కూడా చదువుతాం అనమాట. సో గాయస్ ఇదనమాట ఈ రోజు వీడియోలో మా మమ్మీ తయారు చేసిన కారప్పొడి రెసిపీ అనమాట, హెల్దీ కారప్పొడి రెసిపీ. సో మీకైతే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. సో ఇదేంటి అంటే ఈ పొడాన్ని మీరు జార్లో వేసేసుకోవాలి కదా మమ్మీ, గాలి తగలకుండా. అవునమ్మా. సో గాలి తగలకుండా ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మీకు చాలా కాలం 1 year వరకు కూడా ఉంటది కదా మమ్మీ. ఉంటది అనమాట, పాడవకుండా. సో గాయ్స్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.